తప్పకుండా వాడుకోవాలి. ఎందుకంటే అది స్వామివారి ప్రసాదము. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు స్వామివారికి అర్చక స్వామి ఏం చేస్తారు, నైవేద్యంగా అర్పిస్తారు. అర్పించి ఒక చిప్ప మనకి ఇస్తారు కదా, అది ఇంట్లోకి తీసుకొచ్చి మనము మన పిల్లలకి ప్రసాదంగా పెడతాం, లేదా దాన్ని వాడతాం, కూరల్లో వాడతాం. అలాగే ఇక్కడ ఆ ఆవు నెయ్యి ఏదైతే ఉందో మనం స్వామివారికి అంటే అభిషేకం చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆ మేల్శాంతులు ఏం చేస్తారు, మనకి శబరిమలలో ఉన్న మేల్శాంతులు నెయ్యి మనకి ఇస్తారు. మన తిరిగి అంటే స్వామివారికి వేసిన నెయ్యి తర్వాత ఆ స్వామివారికి అభిషేకించిన ఆ నెయ్యి కొద్దిగా మనం కొంత మొత్తంలో మనకి తిరిగి ఇస్తారు. అది మనం ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని మనము మన ఆహార పదార్థాల్లో దాన్ని పరవాణంగా చేసి భక్తులందరికీ పంచిపెట్టాలి. మన చుట్టుపక్కల ఉన్న చుట్టాలకి, మన స్నేహితులకి అందరికీ పంచిపెట్టాలి. ఎందుకంటే స్వామివారి ప్రసాదం కాబట్టి అది ఆ నెయ్యితో చేసిన పరవాణం అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది స్వామివారి ప్రసాదంగా మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, చుట్టాలందరూ తీసుకోవాల్సింది. అది మనం నెయ్యి తీసుకొని, అంతేగాని మనం దాన్ని చేయకూడదు, వాడుకోవాలి. అది